సెక్షన్స్ ఎంట్రీ చేస్తున్నాం. తర్వాత పేజీ ఫండ్ గ్రాంట్ అడ్వాన్స్ రిసీవ్డ్ క్లిక్ చేద్దాం. ఎస్హెచ్జికి వచ్చిన ఫండ్స్ గ్రాంట్స్ అన్నీ ఇక్కడ ఎంట్రీ చేస్తాం. ప్లస్ బటన్ క్లిక్ చేద్దాం. ఇన్స్టిట్యూషన్లో 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. వివో, సిఎల్ఎఫ్, ఎస్ఆర్ఎల్ఎం. వివో నుండి ఫండ్ రిసీవ్ అయినట్లయితే ఇవి సెలెక్ట్ చేయాలి. రివాల్వింగ్ ఫండ్, అవార్డ్ మనీ, అదర్ ఫండ్స్, గ్రాంట్, డొనేషన్, ట్రైనింగ్. ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ వివో నుండి ఏమీ రాలేదు. ఒకసారి సిఎల్ఎఫ్ చూద్దాం. సిఎల్ఎఫ్కి కూడా డ్రాప్ డౌన్లో సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. సిఎల్ఎఫ్ నుండి స్టార్టప్ ఫండ్ కానీ అదర్ ఫండ్స్ కానీ లభించినట్లయితే ఇక్కడ ఎంట్రీ చేయవచ్చు. ఎస్ఆర్ఎల్ఎం చూద్దాం. ఇక్కడ రివాల్వింగ్ ఫండ్ ఎస్ఆర్ఎల్ఎం నుండి వచ్చింది. డేట్ సెలెక్ట్ చేయాలి, ఏ డేట్న రివాల్వింగ్ ఫండ్ వచ్చింది. మోడ్ ఆఫ్ పేమెంట్ క్యాష్. టోటల్ అమౌంట్ రిసీవ్డ్ 15,000 రివాల్వింగ్ ఫండ్ రిసీవ్ అయింది. సేవ్ చేద్దాం. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఎస్హెచ్జి స్టార్టప్ ఫండ్ రిసీవ్ చేసుకుని ఉంటే మళ్ళీ ప్లస్ బటన్కి వెళ్దాం. మీ ఎస్హెచ్జిలో చూడండి ఎక్కడ నుండి ఫండ్ రిసీవ్ అయింది. వివో నుండి అయితే వివో, సిఎల్ఎఫ్ నుండి అయితే సిఎల్ఎఫ్, ఎస్ఆర్ఎల్ఎం నుండి అయితే ఎస్ఆర్ఎల్ఎం సెలెక్ట్ చేసి ఎంట్రీ చేయాలి. తర్వాత పేజీకి వెళ్దాం. గ్రూప్ పేమెంట్స్. ఒకసారి గ్రూప్ పేమెంట్స్ చూద్దాం. మీరు మీ గ్రూప్ నుండి ఏమేమి చెల్లింపులు చేసినారో ఇక్కడ ఎంట్రీ చేయాలి.